ఒక భర్త గెలుపైన ఓటమి అయినా భార్య కారణం అన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికి అయినా ఆనందానికి అయినా భర్తే కారణం అన్నది కూడా అంతే నిజం కాదంటారా? ఎవరు అయితే నిన్నుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. నీ మనస్సును గాయపరిచిన వారిని మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకో. అలాగే నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ యొక్క చిరునవ్వులకు కారణం అవుతున్న వర్తమానంపై దృష్టి సాధించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఓటమి అంచులలో నిలిచి ఉన్నప్పుడు ఇంకొంత సమయం ఎక్కువగా కష్టపడి ఉంటే బాగుండు అనిపిస్తుంది, అవునా? అలాగే ఇప్పుడు నీ ముందు ఉన్నది ఆ కొంత సమయమే. ఇక ఓడాలో గెలవాలో ఇప్పుడే నిర్ణయించుకో. అందనిది కళ, అందమైనది ఊహ, తిరిగి రానిది గతం, తీరనిది కోరిక, విడదీయలేనిది బంధం, ఇక మర్చిపోలేనిది జ్ఞాపకం. ఏది శాశ్వతం కానిదే ఈ జీవితం. అర్థమైంది అనుకుంటా. అంతా పోగొట్టుకుని జేబులో చిల్లి గవ్వ కూడా లేని రోజున నీకు ఉండే విలువే నీ సంపదకు నిజమైన కొలమానం. ఈ కష్టాలు అలాగే కన్నీళ్ళు బ్రతికినంత కాలం ఉంటూనే ఉంటాయి. నీకు బాధ లేని రోజు ఏదైనా ఉంది అంటే ఆ రోజు నిన్ను కట్టెల కూట మీద కాలుస్తున్నా కూడా నీకు ఏ నొప్పి ఉండదు. జీవితంలో మంచి చెడు అనేది రెండూ ఉంటాయి. అలాగే కర్మ ప్రతికర్మ కూడా ఉంటాయి. ఈరోజు నువ్వు ఒకరిని చూసి నవ్వినప్పుడు రేపు నిన్ను చూసి కూడా ఎదుటి వ్యక్తి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. అదే కర్మకు ప్రతికర్మ అంటారు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైనా సరే, అలాగే విలువైన వస్తువైనా సరే. గుర్తుంచుకోండి, భార్య తన మనసులో బాధను భర్తతో చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. ఆ భర్తే తన బాధకు కారణం అయితే ఎవరితో చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతుంది. అర్థం చేసుకోండి. ఒక మనిషి మరొక మనిషిని బ్రతికించిన లేనప్పుడు, అలాగే ఒకరిని సంతోష పెట్టలేనప్పుడు వాడు ఎంత సంపాదించినా కూడా వృధానే కాదంటారా? సహాయపడని చేతులు ఎందుకు? ప్రశాంతతనివ్వని డబ్బు ఎందుకు? పనికిరాని పొగరు ఎందుకు? ఆహా అనలేని అహం ఎందుకు? అర్థం చేసుకోలేని మనసు ఎందుకు? మానవత్వం లేని మనిషి ఎందుకు? పేదరికం దరిచేరినప్పుడు స్నేహితులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులు అయినప్పుడు తెలియని వారు కూడా స్నేహితులు అవుతారు. మన వల్ల ఒక్కరు కూడా
బాధపడకూడదు అనుకుంటాం. కాబట్టి అందరి వల్ల మనం బాధపడుతూ ఉంటాం, అవునా? కానీ అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, కాదంటారా? ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.